గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. So good morning. So SRS Coaching Academy వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ క్లాసులలో మనకు ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అనే ప్రాసెస్ నడుస్తుంది. ఈ ఇండియన్ హిస్టరీ కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా మీరు గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ ఇంకా ఇతరత్ర పోటీ పరీక్షలు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇండియన్ హిస్టరీ పాఠాల మొత్తాన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సరింగ్ తోటి ఏ రకంగా గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇతరత్ర పోటీ పరీక్షలకు ఏ విధంగా ఆన్సరింగ్ చేయాలి మీకు ఈజీ మెథడ్లో ఇక్కడ టీచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం దాదాపు సింధు నాగరికత నుండి మౌర్యుల వరకు కూడా ఈ ఛానల్ ద్వారా మీకు యూట్యూబ్ ద్వారా అందించాము. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నిష్ణాతులు కావాలని కోరుతూ ఈనాటి లెసన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఈనాటి చాప్టర్ ఏంటంటే మనకు హర్షవర్ధనుడు. సో మౌర్యుల కాలం అంతరించిన తర్వాత, మౌర్యుల పరిపాలన అంతరించిన తర్వాత మనకు ఆ మౌర్యుల అనంతరము ఈ దేశీ రాజవంశాలు, విదేశీ రాజవంశాలని మనకు మౌర్యుల తర్వాత పరిపాలన వస్తుంది, వారి యొక్క పాలన వస్తుంది. విదేశీ రాజవంశాలు, స్వదేశీ రాజవంశాలు అనేది మౌర్యుల తదనంతరం వచ్చేటువంటి టాపిక్స్ అవి. అక్కడ మనకు విదేశీ రాజవంశాలు చూసినట్లయితే మనకు ఇండో బ్యాక్ట్రియన్స్, షెకాస్, పాల్లవాస్, పార్థియన్స్ వీళ్ళు మనకు విదేశీ రాజవంశాలు వచ్చారు. అదేవిధంగా స్వదేశీ రాజవంశం చూసినట్లయితే శుంగ, కన్వ, మౌర్యుల అనంతరం మనకు ఈ రాజవంశాలు రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకు ఈ విదేశీ రాజవంశాలు, స్వదేశీ రాజవంశాలు అంతరించిన తర్వాత భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశ చరిత్రలో మనకి గుప్తులు రావడం జరిగింది. కాబట్టి ఇక గుప్తులు ఒక పెద్ద చాప్టర్ ఆల్రెడీ మనం వివరించి ఉన్నాం. మీరు గుప్తుల యొక్క పెద్ద చాప్టర్, అక్కడ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి స్కోప్ ఉన్నటువంటి చాప్టర్ దట్ ఇది గుప్తులు. ఎందుకంటే గుప్తులలో మనకు రచయితలు, శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, మ్యాథమెటిషియన్స్ అండ్ వైద్య విధానంలో, వైద్య కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి రచయితలు, ఇలా ఎన్నో రకాల గొప్ప గొప్ప వ్యక్తులను మన గుప్త సామ్రాజ్యంలో చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్యభట్ట, వరహమిహిర, కాళిదాసు, వాగ్భటుడు, బ్రహ్మగుప్తుడు ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా మన గుప్తుల యొక్క చరిత్రలో మనం చదవడం జరిగింది. కాబట్టి గుప్తులు ఒక అద్భుతమైనటువంటి చాప్టర్. ఆ చాప్టర్ని ఖచ్చితంగా మనం కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉన్నటువంటి, కాంపిటేటివ్ వేలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా గుప్తుల యొక్క చరిత్రను మా ఛానల్ ద్వారా మీరు చదవాల్సి ఉంటుంది. చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ టు పాయింట్ వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి గుప్తులు ఒక గ్రూప్ 2లో కానీ, సబ్ ఇన్స్పెక్టర్లో, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఇక్కడనే ఉంటాయి. కాబట్టి ఇక గుప్తుల తర్వాత, గుప్తుల తదనంతరము మనకు నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ హర్షవర్ధనుడు. ఇతనికి మనం శ్రీహర్షుడు అని కూడా అంటాం. కాబట్టి భారతదేశ చరిత్రలో గుప్తుల తర్వాత ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని, గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి మరొక అతి ముఖ్యమైనటువంటి హిందూ రాజు హర్షవర్ధనుడు. ఇతను మనం శ్రీహర్షుడు అని కూడా అంటాం. హర్షవర్ధన్ని మనం శ్రీహర్షుడు అని కూడా అంటాము. ఇతను క్రీస్తు శకం 606 నుండి క్రీస్తు శకం 647 వరకు పరిపాలన చేశాడు. దాదాపుగా ఒక 41 సంవత్సరాలు ఈ హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. రాజధాని కనోజ్, మొదటగా స్థానేశ్వరము, తర్వాత కనోజ్ను రాజధానిగా చేసుకొని హర్షవర్ధనుడు టోటల్ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఇక్కడ హర్షవర్ధన్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పరిశీలించినట్లయితే, మరి హర్షవర్ధనుడి యొక్క వంశం ఏంటి? వీరి యొక్క వంశము వర్ధన వంశమని,
పుష్యభూతి వంశం అని కూడా అంటారు. సో పుష్యభూతి ఇతని యొక్క వంశాన్ని తీసుకున్నట్లయితే వర్ధన వంశము లేదా పుష్యభూతి వంశము. సో పుష్యభూతి అనేటువంటి వాడు ఈ వంశస్థాపన చేశాడు కాబట్టి సో పుష్యభూతి వంశం అని కూడా అంటున్నాము. ఇక ఈ పుష్యభూతి వంశంలో వరుసగా చూసినట్లయితే వీరు అతి తక్కువ కాలమే పనిచేశారు. భారతదేశాన్ని పుష్యభూతి వంశస్థులు అతి తక్కువ కాలం మాత్రం పరిపాలన చేశారు. ఇందులో ముఖ్యంగా పుష్యభూతి వంశంలో చూసినట్లయితే వ్యవస్థాపకుడు పుష్యభూతి, అతని తర్వాత ఆదిత్యవర్ధనుడు, అతని తర్వాత ప్రభాకరవర్ధనుడు, అతని తర్వాత రాజ్యవర్ధనుడు, అతని తర్వాత హర్షవర్ధనుడు. సో వీరు అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు. సో పుష్యభూతి, ఆదిత్యవర్ధన, ప్రభాకరవర్ధన, రాజ్యవర్ధన అండ్ హర్షవర్ధన, చివరికి యశోవర్మ చివరి రాజు. ఈ పుష్యభూతి వంశంలో పరిపాలనకు వచ్చినటువంటి చివరి రాజు యశోవర్ధన లేదా యశోవర్మ. ఓకే, సో ఇక్కడ మనము చదవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హర్షవర్ధన. భారతదేశ చరిత్రలో మనం చదవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన పరిపాలకుడు హర్షవర్ధనుడు. కాబట్టి ఇక్కడ ఇతని కాలాన్ని ఇతను ఏ వంశానికి చెందిన వాడుగా చెప్తున్నామంటే వర్ధన లేదా పుష్యభూతి వంశస్థుడు. సో ఇతని యొక్క తల్లిదండ్రులు, ఈ హర్షవర్ధను యొక్క తల్లిదండ్రులు చూసినట్లయితే మనకు ప్రభాకరవర్ధనుడు. సో తల్లి యశోమతి. సో ప్రభాకరవర్ధనుడు మరియు యశోమతి ఇద్దరు కూడా హర్షవర్ధను యొక్క తల్లిదండ్రులు. అదేవిధంగా హర్షవర్ధనుడికి సోదరుడు ఉన్నాడు. మొదటి కుమారుడు రాజ్యవర్ధనుడు. అదేవిధంగా మరి ప్రభాకరవర్ధనుడికి ఒక డాటర్ కూడా ఉంది, కూతురు కూడా ఉంది, రాజశ్రీ. సో దీన్ని బట్టి మనం ఏం గమనిస్తున్నాం అంటే ప్రభాకరవర్ధనుడికి ఇద్దరు కొడుకులు హర్షవర్ధనుడు, రాజ్యవర్ధనుడు మరియు ఒక కుమార్తె ఆవిడ రాజశ్రీ. ఈ రాజశ్రీని మరి గృహవర్మ అనేవాడికి ఇచ్చి వివాహం చేశాడు. గృహవర్మ అనేవాడికి సో మౌకరి వంశం, వీరి యొక్క రాజ్యము మౌకరి రాజ్యము. సో కనౌజ్ వీరి యొక్క రాజధాని. కాబట్టి మౌకరి రాజ్య పరిపాలకుడైనటువంటి గృహవర్మకు రాజశ్రీని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కట్ చేసినట్లయితే ఇక హర్షవర్ధనుకు సంబంధించినటువంటి బిరుదులు ఏంటి, హర్షవర్ధనుడు వేయించినటువంటి శాసనాలు ఏంటి, హర్షవర్ధను కాలంలో ఉన్నటువంటి రచయితలు ఎవరు, ఇక హర్షవర్ధను యొక్క రాజకీయ చరిత్ర ఏంటి, ఇది మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అంశాలు. సో ముందుగా మరి హర్షవర్ధనుడు తన 16వ ఏట రాజ్యానికి రావడం జరిగింది. అంటే క్రీస్తు శకం 590. హర్షవర్ధనుడు క్రీస్తు శకం 590లో జన్మించాడు. ఎవరికి? ప్రభాకరవర్ధనుడికి, యశోమతికి 590లో జన్మించాడు. సో ఇతను 16 ఏళ్ల కాలంలో అంటే 606 అంటే ఇక్కడ ఏంటి? సో 16 సంవత్సరాలు. హర్షవర్ధనుడు తన యొక్క 16 సంవత్సరాల వయసులో రాజ్యపాలనకు రావడం జరిగింది. సో ఎలా వచ్చాడు, దానికి ఉన్నటువంటి మన ఫ్లాష్ బ్యాక్ మన తర్వాత క్రమంలో చూస్తాం. సో ఇప్పుడు మరి హర్షవర్ధనకు ఉన్నటువంటి టైటిల్స్ ఏంటి, హర్షవర్ధనకు ఏమేమి టైటిల్స్ ఉన్నాయి చూసినట్లయితే సో 3వ అశోకుడు. హర్షవర్ధనకు ఉన్న టైటిల్స్లలో మొదటగా చూడాల్సింది 3వ అశోకుడు. మనకు మొదటి అశోకుడు మౌర్య వంశంలో ఉంటాడు. ఇక 2వ అశోకుడు కూడా ఉన్నాడు చరిత్రలో, కనిష్కుని మనం 2వ అశోకుడు అంటాం. అదేవిధంగా 3వ అశోకుడు అంటే సో ఇక్కడ హర్షవర్ధనుడు. ఎందుకు వీరిని 2వ అశోకుడు 3వ అశోకుడు అంటారంటే అశోకుడి మాదిరి అంటే మౌర్య వంశ పాలకుడైనటువంటి అశోకుడు బౌద్ధ మతాన్ని అవలంబించి బౌద్ధ మత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి చక్రవర్తి అశోకుడు. కాబట్టి బౌద్ధ మతము అంటే భారతదేశంలో మనకు మొదటగా గుర్తు వచ్చేటువంటి పరిపాలకుడు అశోకుడు. ఇక అశోకుడి తర్వాత అదే లెవెల్లో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన వాడెవరయ్యా అంటే కనిష్కుడు. అందుకే అతన్ని 2వ అశోకుడు అంటాం. ఇక అశోకుడి తర్వాత కనిష్కుడి తర్వాత ఆ లెవెల్లో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన వారు, బౌద్ధ మత అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వాడు హర్షవర్ధనుడు. అందుకే ఇతనికి మనము 3వ అశోకుడు అనేటువంటి టైటిల్ ఉంది.
ఆ మూడవ అశోకుడు అనే బిరుదును ఇతను పొంది ఉన్నాడు. అదేవిధంగా శీలాదిత్య అంటారు ఇతన్ని, శీలాదిత్య. సో శీలంలో సూర్యుడు లాంటి వాడు, గుడ్ క్యారెక్టర్. శీలాదిత్య అంటే ఎలాంటి మచ్చ లేనటువంటి గుణాన్ని, శీలాన్ని, క్యారెక్టర్ను కలిగి ఉన్నాడు కాబట్టి శీలాదిత్యుడు. అదేవిధంగా ఇక ఇంకొక పేరు లోకోత్తర పదాధీశ్వర, లోకోత్తర అధిపతి అంటారు, లోకోత్తర పదాధీశ్వర అని కూడా అంటారు. లోకోత్తర అధిపతి లేదా లోకోత్తర పదాధీశ్వర అనేటువంటి టైటిల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా హర్షవర్ధనుడికి ఉన్నటువంటి టైటిల్స్. అదేవిధంగా మరి హర్షవర్ధనుడు వేయించినటువంటి శాసనాలు ఏంటి? హర్షవర్ధనుడు వేయించినటువంటి శాసనాలు మనం పరిశీలించినట్లయితే అందులో సోంపేట ఇన్స్క్రిప్షన్, సోంపేట ఇన్స్క్రిప్షన్ హర్షవర్ధను వేయించినటువంటి శాసనాల్లో సోంపేట, మధుబని, సోంపేట, మధుబని అండ్ భాన్ఖేరా, భాన్ఖేరా. సో ఇవి ఇతను వేయించినటువంటి శాసనాలు. సో సోంపేట, మధుబని, భాన్ఖేరా ఈ మూడు శాసనాలు కూడా హర్షవర్ధనుడు వేయించినాడు. అదేవిధంగా హర్షవర్ధనుడు బేసికల్గా రచయిత, బేసికల్గా సంస్కృత పండితుడు కాబట్టి ఇతడు ఒక అద్భుతమైన నాటకాలు, 3 నాటకాలు సంస్కృతంలో రాశాడు. హర్షవర్ధనుడు సంస్కృతంలో ఒక అద్భుతమైన 3 నాటకాలు రాశాడు. ఆ నాటకాలను చూసినట్లయితే నాగానందము, నాగానందం, సో ప్రియదర్శిని, ప్రియదర్శిని అండ్ రత్నావళి, రత్నావళి. సో ఈ 3 సంస్కృత నాటకాల్ని శ్రీహర్షుడు హర్షవర్ధనుడు రాయడం జరిగింది. నాగానందము, ప్రియదర్శి, రత్నావళి. అదేవిధంగా చూసినట్లయితే మనకు హర్షుడి యొక్క కాలంలో లేదా హర్షవర్ధను యొక్క కాలంలో ఒక గొప్ప కవి మనకున్నాడు, గొప్ప రచయిత ఉన్నాడు. అతనే బాణభట్టు. మనకు బాణభట్టు ఈ హర్షుడి కాలంలో ఉన్నటువంటి బాణభట్టు లేదా బాణుడు. సో ఇతను ఒక అద్భుతమైనటువంటి రచయిత, కవి. ఇతను హర్షవర్ధను కాలంలో ఉన్నాడు. ఇతను ఒక 3 రచనలు చేశాడు. అందులో హర్ష చరిత్ర, హర్ష చరిత్ర అనేది మరి హర్షుడి యొక్క బయోగ్రఫీ చెప్తుంది. సో హర్ష చరిత్ర బాణభట్టు రాశాడు. అదేవిధంగా కాదాంబరి, కాదాంబరి అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి రచన. బాణభట్టి యొక్క అద్భుతమైన రచన కాదాంబరి. అదేవిధంగా పార్వతీ పరిణయము. ఈ 3 గ్రంథాలు మనకు బాణభట్టు రచించాడు. అందులో మనం పరిశీలించినట్లయితే మొదటిది హర్ష చరిత్ర, రెండవది కాదాంబరి, మూడవది సో పార్వతీ పరిణయము. ఈ 3 రచనలు కూడా బాణభట్టు రచించాడు. ఈ బాణుడు హర్షవర్ధను యొక్క ఆస్థాన కవి. బాణుడు హర్షవర్ధను యొక్క చరిత్రను మనకు తెలియపరిచినాడు. అదేవిధంగా ఇతని కాలంలో మనకు భర్తృహరి కూడా కనిపిస్తాడు. ఎవరు? హర్షుడి కాలంలో మనకు భర్తృహరి అనేటువంటి సంస్కృత కవి మనకు ఇతని కాలంలో కనిపిస్తాడు. కాబట్టి మనము ఈ భర్తృహరి సుభాషితాలు, సంస్కృతంలో సుభాషితాలు అనేటువంటి లేదా సుభాషిత రత్నాలు అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అతను భర్తృహరి మనకి ఇతని కాలంలో కనిపిస్తాడు. సో ఇలా మనం పరిశీలించినట్లయితే మయూరుడు, మయూరుడు అనేవాడు కూడా ఇతని కాలంలో ఉన్నటువంటి మరొక కవి. మయూరుడు అనేటువంటి కవి కూడా మనకు ఇతని కాలంలో ఉన్నాడు. కాబట్టి సో బాణుడి యొక్క ఆస్థానంలో మనకు వీరు కవులుగా ఉన్నారు. హర్షుడి యొక్క ఆస్థానంలో వీరు కవులుగా ఉన్నారు. అదేవిధంగా హర్షుడు స్వయంగా తను సంస్కృత రైటర్. సో హర్షుడి యొక్క టైటిల్స్ ఇవన్నీ కూడా, హర్షుడు రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా. సో ఇది టోటల్గా హర్షవర్ధన్కు సంబంధించిన ఇంట్రడక్షన్గా మనం చెప్తాము. అయితే ఇక హర్షుడు రాజ్యానికి రావడానికి కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఏంటి డిస్టర్బెన్స్ అంటే యాక్చువల్లీ ప్రభాకర వర్ధనుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ప్రభాకర వర్ధనుడు స్థానేశ్వరాన్ని, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్న క్రమంలో నార్త్ వెస్ట్ అంటే వాయువ్య దిశలో మనకు హూనుల దండయాత్రలు జరుగుతుంటాయి. అంటే ప్రభాకర వర్ధనుడు ఈ పుష్యభూతి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వాయువ్య భారత దిశలో
మరి హూనుల దండయాత్రలు జరుగుతున్నాయి. ఈ హూనుల దండయాత్ర జరుగుతున్నప్పుడు రాజ్యవర్ధనుడు అదేవిధంగా హర్షవర్ధనుడు ఇద్దరు ప్రభాకర వర్ధనుడు యొక్క కొడుకులు ఇద్దరు కూడా వారిని ఎదుర్కోవడానికి వెళ్తారు. ఈ క్రమంలో ప్రభాకర వర్ధనుడు చనిపోవడం జరుగుతుంది. రాజధాని నగరంలో ప్రభాకర వర్ధనుడు చనిపోతాడు. ఈ ప్రభాకర వర్ధనుడు చనిపోయిన ఆ తరుణంలో హర్షవర్ధనుడు రాజ్యవర్ధనుడు హూనుల మీదకి ఆ దండయాత్రను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. ఈ క్రమంలో ఎప్పుడైతే ప్రభాకర వర్ధనుడు చనిపోయాడో సో ఈ పుష్యభూతి రాజ్యం పైన మనకు అస్థివర్మ అనేటువంటి వాడు అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అటాక్ జరిగిన తర్వాత ప్రభాకర వర్ధనుడు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సో ఈ గృహవర్మను చంపేసి రాజశ్రీని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో మనకు ఈ పుష్యభూతి రాజ్య వ్యవస్థ డిస్టర్బెన్స్ గురవుతుంది. సో గృహవర్మను చంపేశారు. సో అదేవిధంగా ఈ ప్రభాకర వర్ధనుడు రాజ్యాన్ని డిస్టర్బెన్స్ చేశారు. ఈ టైంలో హర్షవర్ధనుడు రాజ్యవర్ధనుడు రాజ్యం లేకపోవడం ఇదంతా కూడా డిస్టర్బెన్స్ అయిన క్రమంలో ఇక రాజ్యవర్ధనుడు ప్రభాకర వర్ధనుడు చనిపోయిన తర్వాత రాజ్యవర్ధనుడు ఈ పుష్యభూతి రాజ్యానికి పరిపాలకుడిగా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రాజ్యవర్ధనుడు అపాయింట్మెంట్ అయ్యాడో పరిపాలకుడిగా నియమించబడ్డాడో ఇతను మరి గృహవర్మ యొక్క రాజ్యము కనౌజ్ ఏరియా అయితే ఉందో మౌగరి రాజ్యం అయితే ఉందో రాజ్యాన్ని రక్షించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి సో రాజుని చంపివేసి ఈ క్రమంలో ఈ మౌగరి రాజ్యానికి స్వాతంత్రాన్ని తీసుకొని వస్తున్న క్రమంలో గౌడ శశాంకుడు అనేటువంటి రాజు రాజ్యవర్ధనుని చంపివేయడం జరుగుతుంది. సో రాజశ్రీ ఎప్పుడైతే ఆ రాజ్య ఆక్రమణ జరిగిందో రాజశ్రీ పారిపోతుంది, అక్కడ నుంచి తప్పించుకు వెళ్ళిపోతుంది. గృహవర్మ చంపబడతాడు, ప్రభాకర వర్ధన చంపబడతాడు. అదేవిధంగా మనకి రాజ్యవర్ధనుడు చనిపోవడం జరుగుతుంది. ఈ స్థితిలో హర్షవర్ధనుడు పుష్యభూతి రాజ్యానికి పాలకుడిగా నియమించబడతాడు. అంటే 16 సంవత్సరాల కాలంలో తన వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు హర్షవర్ధనుడు రాజ్య పదవిని చేపట్టడం జరుగుతుంది. అంటే మనకు 590లో జన్మించాడు హర్షవర్ధనుడు. 590లో జన్మించాడు. 606లో రాజ్యపాలనకు వచ్చాడు. అంటే 16 సంవత్సరాల కాలంలో ఇతను రాజ్యపాలనకు వచ్చాడు. సో రాజ్యపాలనకు వచ్చిన తర్వాత తను తన సిస్టర్ రాజశ్రీ యొక్క ముందు వెతికి ఆమెను తీసుకొచ్చేసి తన సిస్టర్ రాజ్యాన్ని తమ యొక్క రాజ్యాన్ని కలిపేసి కనౌజ్ను రాజధానిగా చేసుకొని హర్షవర్ధనుడు పరిపాలన ప్రారంభిస్తాడు. కాబట్టి భారతదేశాన్ని పరిపాలించినటువంటి క్రమ పద్ధతిలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి చివరి హిందూ రాజు ఎవరంటే హర్షవర్ధనుడే. ఇక హర్షవర్ధను తర్వాత ఏమవుతుందంటే మనకు ఉత్తర భారతదేశం మొత్తం కూడా విడిపోతుంది, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోతుంది. దాంతో ఉత్తర భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి చివరి హిందూ రాజు ఎవరు అంటే హర్షవర్ధనుడు. సో ఇతను 606వ సంవత్సరంలో రాజ్యపాలనకు వచ్చి సో తన యొక్క రాజ్య విస్తరణ చేసుకుంటాడు. ఎవరైతే తన తండ్రి మరణాంతరము తన బావగారి మరణాంతరము మొత్తం మీద రాజ్యాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశంలో దండయాత్రలు చేసి టోటల్గా ఉత్తర భారతదేశాన్ని తన యొక్క ఆండవర్లోకి తెచ్చుకుంటాడు. ముఖ్యంగా ఇందులో మరి హర్షవర్ధనుడికి సహాయపడ్డవాడు ఎవరు అంటే భాస్కర వర్మ అని కామరూప రాజ్యాధిపతి భాస్కర వర్మ. కామరూప రాజ్యాన్ని అంటే అస్సాం, కామరూప అంటే అస్సాం. ఈ కామరూప రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి భాస్కర వర్మ అనేటువంటి వాడి యొక్క సహాయంతో హర్షవర్ధనుడు సో నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో అన్ని రాజ్యాలను ఓడించి తన యొక్క ఆండవర్లోకి తెచ్చుకుంటాడు. అదేవిధంగా మరి హర్షవర్ధనుడు మొదటగా హిందూ మతస్థుడు. హర్షవర్ధనుడు హిందూ మతాన్ని తీసుకున్నటువంటి వాడు. కానీ
ఇతని కాలంలో హర్షవర్ధను కాలంలో మనకు ముఖ్యంగా సో ఇతను బౌద్ధ మతం తీసుకోవడం జరుగుతుంది. హర్షవర్ధనుడు బౌద్ధ మతం తీసుకొని బౌద్ధ మత అభివృద్ధికి తాను ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు హర్షవర్ధనుడు పరిపాలిస్తున్న కాలంలో చైనా యాత్రికుడు యువాన్సాంగ్ భారతదేశ పర్యటనకు రావడం జరుగుతుంది. సో యువాన్సాంగ్ చైనా యాత్రికుడు భారతదేశాన్ని దర్శించడానికి చైనా నుండి వచ్చినటువంటి యాత్రికుడు యువాన్సాంగ్. సో ఇతను భారతదేశానికి వచ్చినటువంటి చైనా యాత్రికులలో రెండవ వాడు. మొదటివాడు పాహియాన్ గుప్తుల కాలంలో రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సో 404 ఆ ప్రాంతంలో పాహియాన్ గుప్తుల కాలంలో భారతదేశం సందర్శించాడు. అదేవిధంగా హర్షుడు పరిపాలిస్తున్న కాలంలో రెండవ బౌద్ధ యాత్రికుడు యువాన్సాంగ్ భారతదేశానికి వస్తాడు. ఇతను సో నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉంటాడు. మీకు నలంద విశ్వవిద్యాలయం అనేది భారతదేశం యొక్క ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. సో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవడు? కుమారగుప్తుడు. అంటే గుప్తులకు చెందినటువంటి కుమారగుప్తుడు అనేవాడు ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినాడు. ఇలాంటి నలంద విశ్వవిద్యాలయాన్ని బాగా అభివృద్ధి పరిచినటువంటి వాడు హర్షుడు. సో నలంద విశ్వవిద్యాలయం యొక్క వాటికి ఏమంటాం మనము, దాని నిర్వహణకు, నలంద విశ్వవిద్యాలయం యొక్క నిర్వహణకు మెయింటెనెన్స్కి హర్షుడు 100 గ్రామాలను డొనేట్ చేస్తాడు. సో 100 గ్రామాలు డొనేట్ చేసి నలందాలో ఉన్నటువంటి సో దాదాపుగా 15,000 మంది విద్యార్థులకు 15,000 మంది విద్యార్థులు 1000 గురువులు అంటే 15:1. సో 15,000 మంది విద్యార్థులు 1000 మంది టీచర్లు, ఇదంతా మెయింటెనెన్స్ కావడానికి హర్షవర్ధనుడు 100 గ్రామాలను ఈ నలంద విశ్వవిద్యాలయానికి డొనేట్ చేసి నలంద విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధికి హర్షవర్ధనుడు అత్యద్భుతంగా పాటుపడినాడు. ఈ నలంద విశ్వవిద్యాలయంలోనే ఒక స్టూడెంట్ ఎవరై అంటే యువాన్సాంగ్. ఇతను సియూకి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. సియూకి. సో హర్షవర్ధనుడి కాలంలో వచ్చినటువంటి యువాన్సాంగ్ సియూకి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ సియూకి అనే గ్రంథంలో హర్షుడి యొక్క పరిపాలనా విధానాన్ని, హర్షుడి యొక్క బౌద్ధ మత సేవను ఇదంతా కూడా వివరించాడు. బట్ ఒక కథనం ప్రకారం ఏంటంటే హర్షుడి యొక్క సోదరి అయినటువంటి రాజశ్రీ, హర్షుని యొక్క సోదరి అయినటువంటి రాజశ్రీ, అదేవిధంగా ఈ యువాన్సాంగ్ ఇద్దరి ప్రోద్బలంతో హర్షుడు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు అనేది ఒక చారిత్రక ఆధారం అని చెప్తారు. అంటే రాజశ్రీ అదేవిధంగా సో యువాన్సాంగ్ వీరిద్దరి యొక్క ప్రోద్బలంతో హర్షవర్ధనుడు బౌద్ధ మత అవలంబన చేశాడని చెబుతున్నారు. సో ఏది ఏమైనా మరి హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి హిందూ రాజుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశం యొక్క ఆక్రమణ అయిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దక్షిణ భారతదేశ దండయాత్రకు ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో ముఖ్యంగా ఇది ఎప్పుడు 637-38 కాలంలో 637-38 కాలంలో హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి దండయాత్రకు బయలుదేరుతాడు. మరి ఆ టైంలో దక్షిణ భారతదేశాన్ని ముఖ్యంగా ఇమీడియట్గా ఉత్తర భారతదేశానికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ భారతదేశ రాజ్యం ఏది అంటే సో బాదామి చాళుక్య రాజ్యం. అంటే మనకు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి ఏంటిది అంటే వింధ్యా సాత్పురా పర్వతాలు, నర్మదా తపతి నదులు. ఇవి ఒక న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి బౌండరీ లైన్స్గా ఉన్నాయి. ఏది? వింధ్యా సాత్పుర పర్వతాలు, నర్మదా తపతి నదులు. ఇవి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విడదీస్తున్నటువంటి
జియోగ్రఫికల్ సిస్టమ్, భౌతిక విధానాలు. కాబట్టి హర్షుడు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే కాన్సెప్ట్ తోటి దక్షిణ భారతదేశంపై దండయాత్రకు వస్తుంటాడు. ఈ టైంలో మరి ఆ సరిహద్దు రాజ్యం ఏది, ఉత్తర భారతదేశానికి కరెక్ట్గా సరిహద్దుగా దక్షిణంలో ఉన్న రాజ్యం ఏదంటే బాదామి చాళుక్య రాజ్యం. దీనినే మనము పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు అంటాం. సో ఇక్కడ మరి బాదామి చాళుక్య రాజు ఎవరు? రెండవ పులకేశి. ఈ బాదామి రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు రెండవ పులకేశి. సో ఈ రెండవ పులకేశి హర్షుడిని నర్మదా నది తీరంలో ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది 637-38 కాలంలో హర్షుడికి రెండవ పులకేశికి మధ్యలో ఈ నర్మదా నది తీరంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని మనము నర్మదా నది యుద్ధము అంటాం. 637-38 ప్రాంతంలో హర్షుడికి మరియు సెకండ్ పులకేశి రెండవ పులకేశి మధ్యలో జరిగినటువంటి యుద్ధమే మనము దీన్ని నర్మదా నది తీర యుద్ధం లేదా నర్మదా యుద్ధం అని చెబుతాము. ఈ యుద్ధంలో రెండవ పులకేశి చేతిలో హర్షవర్ధనుడు పరాజయాన్ని పొందుతాడు. ఇక్కడ బాగా గమనించాలి, ఒక ఉత్తర భారతదేశ చక్రవర్తి, హర్షవర్ధనుడు చక్రవర్తి అంటే ఉత్తర భారత మొత్తాన్ని పరిపాలన చేస్తుంది కాబట్టి చక్రవర్తి. ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజు, సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు చక్రవర్తి. రాజ్యాల యొక్క కలయికనే సామ్రాజ్యం. కాబట్టి ఇక్కడ హర్షవర్ధనుడు అనేవాడు ఒక చక్రవర్తి, రెండవ పులకేశి అనేవాడు ఒక రాజు. అయితే ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి నర్మదా యుద్ధంలో సెకండ్ పులకేశి హర్షవర్ధన్ని ఓడించినాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక దక్షిణ భారతదేశ రాజు, వీడు చక్రవర్తి కాదు, ఒక దక్షిణ భారతదేశ రాజు ఒక ఉత్తర భారతదేశ చక్రవర్తిని ఓడించడం అనేది చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. కాబట్టి సో ఇక్కడ జరిగినటువంటి నర్మదా యుద్ధంలో హర్షవర్ధనుడు సెకండ్ పులకేశి చేతిలో ఓడిపోయి మళ్ళీ వెనుకకు పోవడం జరుగుతుంది. ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది? సెకండ్ పులకేశి హర్షవర్ధుడిని నర్మదా నది తీరంలో ఓడించినాడు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అని చూసినట్లయితే మనకు ఈ యుద్ధము తర్వాత సెకండ్ పులకేశి యొక్క మంత్రి సేనాపతి అయినటువంటి రవికీర్తి, సెకండ్ పులకేశి యొక్క మంత్రి అండ్ సేనాపతి అయినటువంటి రవికీర్తి వేసినటువంటి శాసనము ఐహోల్ శాసనము. సో మనకు ఇతను వేయించినటువంటి శాసనం పేరు ఐహోల్. సో ఐహోలు శాసనము, ఈ ఐహోలు శాసనాన్ని వేయించింది ఎవరు? రవికీర్తి. ఎవరి రవికీర్తి అంటే సెకండ్ పులకేశి యొక్క సేనాపతి లేదా ఆర్మీ చీఫ్, మంత్రి. సో ఇతను వేయించినటువంటిదే ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ మనకు హాఫ్ అన్ అవర్ అయింది. ఎస్. సో ఐహోల్ ఇన్స్క్రిప్షన్ మనకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమని? హర్షవర్ధనుడిని రెండవ పులకేశి ఓడించాడు అని. సో ఇది హర్షవర్ధనుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి తన రాజ్య పటిష్టత కోసమే చూసుకోవడం జరుగుతుంది. ఇక మనకు హర్షవర్ధనుడి యొక్క చరిత్రలో చూసినట్లయితే ముఖ్యంగా సియుకి మనకు యువన్ సంగ్ రాసిన సియుకిలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంది. అదేంటంటే హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్ అనేటువంటి ఒక మత సమ్మేళనాన్ని నిర్వహించేవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రయాగ, అలహాబాదులో ఉన్నటువంటి ప్రయాగ అనేటువంటి ప్రాంతంలో హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్ అనేటువంటి మత సమ్మేళనాన్ని నిర్వహించేవాడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఇతను 6 మత సమ్మేళనాలు, 6 మహామోక్ష పరిషత్తులు నిర్వహించాడు. అంటే 5 సంవత్సరాలకు ఒక చొప్పున మొత్తము 6 మహామోక్ష పరిషత్తులు ఈ హర్షవర్ధనుడు ప్రయాగలో నిర్వహించాడు. ఇందులో ముఖ్యంగా మెజారిటీగా బౌద్ధ మతంకు చెందినటువంటి బౌద్ధ సన్యాసులు ఎక్కువగా వచ్చేవారు. ఇక్కడ హర్షవర్ధనుడు పూర్తి స్థాయిలో దానా ధర్మాలు చేసేవాడు. తన ఆస్తులు, చివరికి తన బట్టలు కూడా దానం చేసినటువంటి కాన్సెప్ట్. అందుకే సియుకిలో యువన్ సాంగ్ ఏమంటాడంటే ఇలాంటి చక్రవర్తిని నేను ఎక్కడా చూడలేదని చెప్తాడు. ఎందుకంటే
ఈ మహామోక్ష పరిషత్తులో హర్షవర్ధనుడు తన యొక్క రథం నిండా సంపదను నింపుకొని ఈ సమ్మేళనానికి వచ్చేసి మొత్తం తన యొక్క సంపదను ఈ మత గురువులకు కానీ మత బౌద్ధ సన్యాసులకు అందరికీ పంచిపెట్టడం జరిగింది. చివరికి తన బట్టలు కూడా దానం చేసేవని చెప్తున్నారు చరిత్రలో. అందుకే దీన్ని మనం మహామోక్ష పరిషత్ అని చెప్తున్నాం. అదేవిధంగా హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని ఎంతో పటిష్టమైనటువంటి పరిపాలన చేశాడు. ముఖ్యంగా అతను వేయించిన సోంపేట్, మధుబని, బాన్స్కేరా ఈ సోంపేట్, మధుబని, బాన్స్కేరా శాసనాలు కూడా హర్షవర్ధను యొక్క పరిపాలనా విధానాన్ని, ఆయన యొక్క దండయాత్రలను, ఆయన యొక్క విజయ పరంపరలను మనకు వివరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హర్షవర్ధనుడు తను సంపాదించినటువంటి, తన రాజ్యంలో సంపాదించినటువంటి ట్యాక్సెస్ ద్వారా ఉద్రంగ అనే ఒక ముఖ్యమైన ట్యాక్స్ ఇక్కడ ఉంది, మనం గమనించాలి. ఉద్రంగ అనేటువంటిది ఈ హర్షుడి కాలంలో ఉన్నటువంటి ఒక ప్రజల నుంచి తీసుకున్నటువంటి పన్ను. ఈ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం అయితే ఉందో ఈ ఆదాయాన్ని ఇతను 4 అంశాలపైన ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా 4 అంశాలు అంటే, 1 రాజ్య పరిపాలన పైన, 2 ప్రభుత్వ జీతాలు, 3 మతపరమైన కార్యక్రమాలు, 4 రాజ్య సంక్షేమం. ఇలా భారతదేశ చరిత్రలో వచ్చిన ఆదాయాన్ని ఈ విధంగా వ్యయం చేసినటువంటి రాజులలో ఇతను మొట్టమొదటి వాడు, అత్యంత ప్రసిద్ధుడని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హర్షుడి కాలంలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ సతీ సహగమనం అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకు భారతదేశంలో సతీ సహగమనము అనేటువంటి కాన్సెప్టు చాలా ఘోరమైన ఒక సాంఘిక దురాచారం. మరి ఇది హర్షుడి కాలంలో బాగా వ్యతిరేకించబడ్డది. హర్షుడు ఈ సతీ సహగమనాన్ని తొలగించడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఎందుకు అంటే హర్షవర్ధనుడు చిన్న వయసులో ఉన్నప్పుడే, అంటే దాదాపు 14 సంవత్సరాల కాలంలోనే వాళ్ళ తల్లి యశోమతి చనిపోవడం జరుగుతుంది. అప్పుడు సతీ సహగమనం ఉంది కాబట్టి తన తండ్రి చనిపోవడం జరుగుతుంది. తన తండ్రితో పాటుగా ఈ సతీ సహగమనం అనే విధానం వల్ల ఈవిడను యశోమతిని సతీ సహగమనంలో ఆమె ఆ కాన్సెప్ట్లో చనిపోవడం జరుగుతుంది. దీంతో హర్షవర్ధనుడు తట్టుకోలేక మరి ఇతను చాలా ఇబ్బంది పడ్డాడు. దాంతో హర్షవర్ధనుడు ఈ సతీ సహగమనం యొక్క తొలగింపుకి, దాన్ని రాజ్యంలో ఉండకూడదనే కాన్సెప్ట్ బాగా విరివిగా వర్క్ చేయడం జరుగుతుంది. బట్ ఏదేమైనా భారతదేశ చరిత్రలో హర్షవర్ధనుడు అనేవాడు ఒక ఉన్నతమైన పరిపాలకుడు. దాదాపు 41 సంవత్సరాలు పరిపాలించాడు. సో ఇతడు భారతదేశ చరిత్రలో చివరి హిందూ చక్రవర్తిగా చెప్పవచ్చు. ఇక ఇతని తర్వాత భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా, అంటే ఉత్తర భారతదేశాన్ని లేదా భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన రాజులు లేరు. అందుకే ఇతన్ని మనము చివరి భారతీయ చక్రవర్తిగా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇతని కాలంలో మనకు యువాన్సాంగ్ అనేవాడు చైనా యాత్రికుడు రావడం జరిగింది. ఆయన రాసిన సియూకి అనే గ్రంథంలో ఈ చరిత్ర మనకు తెలుస్తుంది. అదేవిధంగా హర్షవర్ధను తర్వాత మనకు అర్జునుడు అనేవాడు రాజ్యానికి వస్తాడు. ఈ క్రమంలో చివరి పుష్యభూతి వంశస్థుడు యశోవర్మ. ఈ యశోవర్మ తర్వాత టోటల్గా ఉత్తర భారతదేశము చిన్న భిన్నం అయిపోతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే హర్షుడు చనిపోయిన తర్వాతనే మరి ఉత్తర భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోతుంది. అందులో ఉత్తర భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది, దక్షిణ భారతదేశం కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భారతదేశం చూసినట్లయితే ఈ హర్షవర్ధన్ తర్వాత క్రమంలో ఈ ఉత్తర భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ముఖ్యంగా ఈ అగ్నికుల క్షత్రియ వంశాలు పరిపాలించాయి ఉత్తర భారతదేశాన్ని చిన్న చిన్న పార్ట్స్గా చేసుకుని. వీరు మనం అగ్నికుల క్షత్రియ అంటే క్షత్రియ వంశస్థులు ఉత్తర భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసి చిన్న చిన్న రాజ్యాలుగా తయారు చేసుకొని పరిపాలించారు. అందుకే వీరందరినీ మనం అగ్నికుల క్షత్రియులు అంటాం. ఈ అగ్నికుల క్షత్రియులు ముఖ్యంగా మనం చూడాల్సిన వాళ్ళు ఎవరెవరు అంటే చౌహాన్స్,
పారమారాస్, ప్రతిహార, సోలంకి, గహద్వాల, కాలచూర, ఇలా ఉత్తర భారతదేశంలో అనేక పార్ట్స్గా విడిపోయింది. ఈ పార్ట్స్గా విడిపోయిన ఉత్తర భారతదేశాన్ని ఈ క్షత్రియ రాజ్యవంశాలు పరిపాలన చేశాయి. కాబట్టి ఇక ఉత్తర భారతదేశము హర్షవర్ధను తర్వాత ఈ క్షత్రియ క్షత్రియ రాజ్యాలు విడిపోతుంది. ఇక తర్వాత క్రమంలో ఇక ఒక పటిష్టమైన ఏకఛత్రాధిపత్యమైనటువంటి రాజులు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించలేదు. ఈవెంతో భారతదేశాన్ని కూడా దక్షిణ భారతదేశం కూడా పరిపాలించలేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశం చూసినట్లయితే కూడా ఇక్కడ ఏకఛత్రాధిపత్యం లేదు. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఇక సౌత్ పోయినట్లయితే చోళులు, పల్లవులు, ఇలా దక్షిణ భారతదేశం కూడా పీసెస్గా మారిపోయింది, ఉత్తర భారతదేశం కూడా పీసెస్గా మారిపోయింది. మళ్ళీ ఒకే వ్యక్తి యొక్క పరిపాలన కిందకి ఎప్పుడు వస్తుందంటే ఇది ముస్లిం రాజ్యాలు వచ్చినప్పుడు. ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క రాజ్య పరిపాలన చేసే క్రమంలో మళ్ళీ మొత్తం టోటల్ భారతదేశం యావత్తును తమ యొక్క ఏలుబడిలోకి తెచ్చుకొని ఏకఛత్రాధిపత్యంగా మనకు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తారు. అప్పటి వరకు భారతదేశం మొత్తం కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి పరిపాలన చేయబడుతుంది. సో ఇది హర్షవర్ధన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు మాత్రం ఈ హర్షవర్ధన్ టాపిక్ నుంచి వస్తాయి. ముఖ్యంగా హర్షవర్ధన్ యొక్క టైటిల్స్ చూడాలి, హర్షవర్ధన్ యొక్క గ్రంథాలు చూడాలి, హర్షవర్ధన్ కాలంలో ఉన్న బాణభట్టు అనే కవి రాసినటువంటి గ్రంథాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది హర్ష చరిత్ర లేదా హర్షవర్ధన్ యొక్క చరిత్ర. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఈ అరబ్ దండయాత్రల కాన్సెప్ట్స్ ఉంటాయి, అది చూడాల్సి వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SRS Coaching Academy. Don't forget to press the bell icon.